హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చికెన్ బిర్యానీ చేస్తున్నానండి. ఎక్కువ మసాలా లేకుండా కొత్తగా ఇలా మీరు కూడా ట్రై చేయండి. చాలా బాగుంటుందండి. చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఇలా చేస్తే. తక్కువ మసాలాతో ఫస్ట్ చికెన్ తీసుకున్నానండి. నేనైతే అరకిలో చికెన్ తీసుకున్నాను. అందులో వాష్ చేసుకొని అందులో సరిపోయినంత పసుపు, ఉప్పు వేసుకోవాలండి. సరిపోయినంత సాల్ట్ మాత్రం సరిపోయినట్లు ఉండాలండి. ఉంటే టేస్ట్ బాగుంటుంది బిర్యానీకి. ఇంకా చికెన్ మసాలా అండి, చికెన్ మసాలా వేసుకుంటున్నాను టేస్ట్ కోసం. ఇంకేం వేయకూడదండి, ఎక్కువ మసాలా వేస్తే టేస్ట్ వేరేలా ఉంటుంది. ఇది చికెన్ బిర్యానీ వేరండి, ఆ చికెన్ బిర్యానీ వేరు. ఫస్ట్ వేరేలా చేశానండి. చూడండి, కావలసిన ఐటమ్స్: జీలకర్ర, నల్ల మిరియాలు, దాల్చిన చెక్క, మొగ్గ, పువ్వులు, బిర్యానీ ఆకులు, ఇంకా అల్లము, వెల్లుల్లి, టమాటా, ఆనియన్స్, కొత్తిమీర, ఇంకా పచ్చిమిర్చి. ఫస్ట్ చికెన్ని ఫ్రై చేసుకోవాలండి. బాగా ఫ్రై చేసుకుంటే ఈ చికెన్ వేరే టేస్టీగా ఉంటుందండి ఈ బిర్యానీ. మీరు కూడా అలా ట్రై చేయండి. ఒక ఫ్యాన్లో ఆయిల్ వేసుకున్నానండి. కరెంట్ కుక్కర్లో నేనైతే చేస్తున్నాను. ఫస్ట్ బిర్యానీ ఆకు వేసుకోవాలండి. కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు మనము దినుసులు చెప్పాను కదా, కొంచెము అవి మసాలా దినుసులన్నీ అందులో యాడ్ చేయాలి. చేసి ఆనియన్స్, చూడండి మర్చిపోయాను నేను, యాలకులు వేయాలండి. ఇందులో మొత్తం మసాలా దినుసులు అన్నీ వేసాక అది కొద్దిగా వేగాక ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకోవాలండి. అది కొంచెం రెడ్గా అవ్వాలండి, ఎక్కువ వేయకూడదు. కొంచెం ఫ్రై అయ్యాక అందులో మనము ఇప్పుడు బాగా వేగించుకునే చికెన్ వేయాలండి. చూడండి, బాగా ఫ్రై అవుతుంది చికెన్ బాగా ఫ్రై చేసుకోవాలండి. చేసుకున్నాక ఇవి మొత్తం మసాలా వేగాక టమాటా వేయాలండి అందులో. చూడండి ఎలా వేగుతుందో. కొంచెం రెడ్గా అవ్వాలండి. అయ్యాక అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. పేస్ట్ కావాలంటే పేస్ట్ వేసుకోండి, కానీ ఫ్రెష్గా అప్పటికప్పుడు దంచి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. నేనైతే అప్పటికప్పుడు చేసుకున్నానండి. ఇంకా మనము టమాటా తీసుకున్నాం కదా, అవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలండి. దీనికి సరిపోయినంత సాల్ట్ వేయాలండి టమాటా వేగడం కోసము. చూడండి, ఇదంతా ఫ్రై అయ్యాక చూడండి కొంచెం సేపు అలా ఉంచాలండి. ఫ్రై అవుతుంది. ఫ్రై అయ్యాక ఇప్పుడు చికెన్ యాడ్ చేయాలండి. చికెన్ ఫ్రై చేసుకున్న చికెన్ ఉంది కదా, దాన్ని మొత్తం అందులో యాడ్ చేయాలి. చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. చిన్నపిల్లలు అయితే చాలా బాగా తింటారు ఇలా బిర్యానీ చేస్తే. ఇప్పుడు బిర్యానీ మసాలా వేసుకోవాలండి. చూడండి, కొంచెం ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది మసాలా. చూడండి, చికెన్ మసాలా వేసాక బిర్యానీ మసాలా అండి, బిర్యానీ మసాలా వేసాక మొత్తం ఇప్పుడు బియ్యం వేసుకోవాలండి. మనం ఎన్ని కావాలంటే అన్ని రైస్ వేసుకోవాలి. నేనైతే 1.5 గ్లాస్ వేసుకుంటున్నాను. బాస్మతి రైస్ తీసుకున్నానండి. బాస్మతి రైస్ అయితే టేస్ట్ బాగుంటుంది. చూడండి, ఇప్పుడు మొత్తం ఆ మసాలా చికెన్ అంతా కలిసేటట్లు ఇలా కలుపుకోవాలి. చూడండి, మొత్తం 1 మినిట్ ఆగాక వాటర్ వేయాలండి. అప్పుడు మసాలా అంతా పడుతుంది కదా, అందుకోసం ఒక 5 మినిట్స్ అండి అలా ఆగాక వాటర్ వేయాలి. వాటర్ ఏమో 3 గ్లాసెస్ వేయాలి. 1.5 వేసాం కదా మనం బియ్యము. ఇప్పుడు దానికి సరిపోగా 3 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని కలుపుకోవాలండి. చాలా సింపుల్ అండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ట్రై చేయండి. మసాలా స్మెల్ అంతే రాదండి, మసాలా తక్కువగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం గరం మసాలా యాడ్ చేసుకోవాలండి. గరం మసాలా వేసుకున్నాను. గరం మసాలా వేసుకొని కలుపుకోవాలండి. చూడండి, కొంచెం చికెన్ మసాలా ఇప్పుడు మరి కొద్దిగా యాడ్ చేసుకోవాలండి. చికెన్ మసాలా వేసుకొని కొంచెం సేపు అండి చికెన్ మసాలా వేసుకుంటున్నాను. ఇప్పుడు కొద్దిగా ఉడికాక అప్పుడు వేయాలండి కొత్తిమీర. ఫస్ట్ వేసుకుంటే టేస్ట్ రాదు, కొంచెం ఉడికాక వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. చూడండి, కొత్తిమీర స్మెల్ ఇలా అయితే బాగా వస్తుంది. ఇందులో కొంచెము చూడండి కస్తూరి మేతి వేసుకుంటే చాలా బాగుంటుందండి. నేనైతే కొంచెం కస్తూరి మేతి యాడ్ చేసుకుంటున్నాను. ఇంకా రెడీ అయిపోయిందండి మన చికెన్ బిర్యానీ. టేస్ట్ చాలా బాగుంటుందండి. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. చూడండి, రెడీ అయిపోయింది నా చికెన్ బిర్యానీ. చూడండి, టేస్ట్ అయితే సూపర్గా ఉంది. మా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, ఓకే ఫ్రెండ్స్, బాయ్. మీరు కూడా ఇలా చికెన్ బిర్యానీ ట్రై చేయండి తక్కువ మసాలాతో.